వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు వీడియోలో టెట్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మనం చర్చించుకుందామండి. తప్పకుండా ఈ వీడియోని కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. మరి ఈరోజు ఏపీలో కొత్తగా టెట్ జూలై నోటిఫికేషన్ వచ్చేసిన విషయం మనందరికీ తెలిసిందే. జూలై 4వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని మనందరికీ తెలుసు. జూలై 17వ తేదీ తుది గడువుగా ప్రకటించారు. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుందండి. అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీ టెట్కి సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవచ్చని నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ఇక ఫిబ్రవరి నోటిఫికేషన్ ప్రకారం ఉన్న సిలబస్సే ఈసారి కూడా కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. అందులో ఎలాంటి మార్పులు లేవని స్పష్టంగా తెలియజేశారు. టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డిఎస్సి రాసేందుకు వీలు ఉంటుందని, అంతేకాదు ప్రైవేట్ పాఠశాలల్లో బోధించాలంటే కూడా టెట్ అర్హత తప్పనిసరి అని మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి. బాయ్ బాయ్.